నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలన విజయోత్సవాల వల్ల ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలిపాం. సుర్బిర్యాల్లో రైతులు మహిళా సదస్సులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి వ్యాఖ్యలు. పేదరికంలో పుట్టి 3 పిల్లలను అమ్ముకున్న తల్లి. పెట్రోలింగ్లో తల్లిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన ఆర్మూర్ పోలీసులు. వన్నెల్పి గ్రామంలో బతుకు తెరువు కోసం వచ్చిన మహిళ దారుణ హత్య. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బాల్కొండ ఎస్ఐ నరేష్. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సిఐ శ్రీధర్ రెడ్డి. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆదిమల్లన్న జాతర. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చి ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవడం సంతోషకరమని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులు మరియు మహిళా సదస్సు కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా తాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తూనే ఉందన్నారు. రైతులకు మహిళలకు యావత్ ప్రజలకు ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందే విధంగా కార్యాచరణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులున్నారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలకు హైదరాబాద్లోని హైటెక్స్లో బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైటెక్ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాలకు బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్, కెరియర్ గైడెన్స్ మరియు ఎక్సలెన్స్ ఇన్ పేరెంట్ ఎంగేజ్మెంట్ నకు అవార్డు దక్కింది. ప్రతి ఏటా జరిగే ఈ అవార్డుల ప్రధాన ఉత్సవంలో స్త్రీ భాషితకు అవార్డు దక్కడం ఆనందంగా ఉందని స్త్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా కరస్పాండెంట్కు అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని, దీనికి కృషి చేసిన మరియు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ అవార్డు అంకితం చేస్తున్నానని పాఠశాల కరస్పాండెంట్ సుందర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అగ్గిమల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మల్లన్న సిటీని బంతిపూలతో అలంకరించి గ్రామం వీధుల గుండా మల్లన్న ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మల్లన్న స్వామికి ప్రత్యేక నైవేద్యాలు అలాగే పసుపు బండారిని సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో అధిక సంఖ్యలో నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో మల్లన్న జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. రాజ్యాధికారంలో ఒక జాతి భాగస్వామ్యం కాకపోతే ఆ జాతికే మనుగడ ఉండదని, అందుకే మన జాతి కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం కావాలని నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నందిపేట మండలం ఐలాపూర్లో జరిగిన పద్మశాలి ఐక్యతా సమావేశానికి ముఖ్య అతిథిగా ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పద్మశాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, కానీ వారికి రాజకీయంగా ఎదగలేకపోయారని, రాజ్యాధికారంలో వాటా లేకుండా పోయిందని అన్నారు. మనకు కూడా అన్ని రంగాలలో న్యాయం జరగాలంటే మనం కూడా రాజకీయంగా ఎదగాలని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం కావాలంటే కులగణన చేయాలి, కానీ మోడీ కులగణన కాదు జనగణన కావాలని అంటున్నారన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా గల్ఫ్ కార్మికునికి 5 లక్షలు ఇస్తున్నామన్నారు. పద్మశాలీలకు ఇందిరమ్మ ఇండ్లు, అన్ని పథకాలు వచ్చే విధంగా తాను కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలు కూడా పోటీ చేయాలన్నారు.
సర్పంచ్కు విలువ ఉంటది, మీ ఊర్లో ఎంపీటీసీకి విలువ ఉంటది, ఎంపీపీకి విలువ ఉంటది, ఎమ్మెల్యేకి విలువ ఉంటది, ఎంపీకి విలువ ఉంటది, జెడ్పీ చైర్మన్ కు ఎంపీపీకో వీళ్ళకే విలువలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి మనం పనుల కోసం వాస్తవమా కాదు. ఇలా ఇందిరా మిల్లు కావాలంటే మళ్ళీ మా ప్రశాంత్ కావాలి. ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి శాలులకి ఏమైనా న్యాయం చేస్తారని మీకు నమ్మకం. అదే ప్రశాంత్ లేకపోతే ఇంకోళ్ళ దగ్గరకు పోవాలి. వాస్తవమా కాదు. ఇలా అనిల్ ఉన్నాడు కాబట్టి ఇలా మైనింగ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అధికారంలో ఉంది ఆ పార్టీ కాబట్టి అనిల్తోనే ఉన్న పని. అనిల్ అనేటోడు పద్మశాలి కాకపోయి ఉంటే మీరు ఎవరి దగ్గరికి పోవాలి, మళ్ళీ ఎవరి దగ్గరికైనా పోవాల్సి వస్తుంది. అనిల్ ఉన్నాడు కాబట్టి గౌరవం, లేకపోతే మీ సర్పంచ్ పద్మశాలి ఉంటే మీకు గౌరవం, లేకపోతే ఆ జాతి ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అవుతుండో ఆ జాతికి గౌరవం. వాస్తవమా కాదు. జాతి ఏ జాతి అయితే రాజ్యాధికారంలో వాటా ఉంటది, ఏ జాతికి అయితే ఏ వర్గాలకైతే రాజ్యాధికారంలో వాటా ఉంటుందో వాళ్లకు ఆ గౌరవం దక్కుతుంది. మరి మనం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రావాలని కోరుకున్న జాతులలో పద్మశాలి జాతి కూడా ఒకటి. మీరు బయటికి వచ్చి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేశారు. దాంట్లో మనం మన జాతికి పితగా మనకు ఆరాధ్య దైవం అనుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తెలంగాణ పోరాటంలో చల్లటి సలీల ఢిల్లీలో కూడా దీక్ష చేసి, దాంతో పాటు సిరిపురం యాదయ్య అనే యువకుడు బలిదానం కూడా చేసుకున్నాడు ఈ తెలంగాణ కోసం. తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి తెలంగాణలోని పద్మశాలిలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎందుకు లేదని మీరు ప్రశ్నించుకున్నారా? ఎందుకు మరి రాజ్యాధికారంలో వాటా దక్కించుకోలేకపోతున్నామని మీరు ప్రశ్నించుకోవాలి. రేపు రాబోయే కాలంలో మనకు రాజ్యాధికారంలో మనకు కూడా వాటా ఉండాలా, మనం కూడా సాధించాలన్న ఒక లక్ష్యంతోనే మీరంతా పెట్టుకున్నారని నేను అనుకుంటాను. మీరందరూ కూడా ఆ దిశగాని అందరిని కలుపుకొని పోవాలి. మనం అన్ని కులాలని అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. మనం ఒక్కటైతే మిగతా వాళ్ళంతా ఒకటైతే మనం ఏడికి గెలుస్తామా? అందరూ అవసరం. వాళ్ళకు మన అవసరం ఉంటుంది, మన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఒక సమాజంలో కలిసి ఉన్నప్పుడు అందరినీ కలుపుకోవాల్సిన అవసరం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం 78వ వారానికి చేరింది. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే హిందూ సనాతన ధర్మం గురించి పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయడం వల్ల పిల్లలకు బాధ్యత పెరుగుతుందన్నారు. అలాగే భక్తి శ్రద్ధలతో పిల్లలు ఉంటారని, మానసిక శాంతి లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సుంకె శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, భూమయ్య, రవి, గణపతి, లలిత, సాయినాథ్, పోషెట్టి తదితరులున్నారు. కన్న తల్లి తన 3 పిల్లలను అమ్మి డబ్బులు తీసుకున్న ఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని ఓ కాలనీలో నివాసం ఉండే సంఘం భాగ్యలక్ష్మి అనే మహిళ తన 3 పిల్లలను పోషించలేని స్థితిలో అమ్మేసుకుంది. ఆర్మూర్ పట్టణంలో బత్తుల గంగాధర్ అనే వ్యక్తికి 1,00,000 రూపాయలకు ఒకరిని, మరియు వనజ అనే మహిళకు 2 లక్షలకు మరొకరిని, ఇంకొకరిని దేశబోయి నర్సయ్యకు 1,20,000కు అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి సదరు మహిళను నిలదీయగా తన 3 పిల్లలను అమ్మినట్లు చెప్పడంతో సంఘం భాగ్యలక్ష్మిపై సుమాటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ గోవింద్ తెలిపారు. భాగ్యంటామే మాడుపల్లిలో కిరాయి ఉంటూ తనకున్న 3 పిల్లలు 10 నెలల క్రితం ఒక అబ్బాయిని అమ్మేసింది. ఆ తర్వాత ఇంకో 2 పిల్లలను కూడా అమ్మేసింది అనే విషయంలో ఎవరు ఫిర్యాదు రానందున సుమోటోలో కేసు నమోదు చేయడం జరిగింది. భాగ్యం టైం ఆచూకు తెలుసుకున్న తర్వాత డీటెయిల్ గా దాని కారణాలు తెలుసుకుని తగిన చర్య తీసుకోవాలి. భాగ్య పరాల్లో ఉంది, దానికి టచ్ లో లేదు. మా టీమ్స్ పోయినాయి, అరెస్ట్ చేసిన తర్వాత మేము డీటెయిల్ గా అన్ని చెప్పాలి. పిల్లల పేర్లు అనేది అంటే భీమల్ ఏరియాలో ఒకరికి అమ్మింది, 2 పిల్లల్ని జగిత్యాలకి చెందిన ఏరియాలో ఒకరిని అమ్మింది, ఒక అబ్బాయిని అమ్మింది. 10 నెలల క్రితం మాత్రం యశవర్ధన్ అంటే పిల్లలకి సుర్బిరాల గ్రామానికి చెందిన వాళ్ళకు అమ్మిందనే విషయంలో వాళ్ళకు పేర్లతో సహా తెలిసినాయి. పిల్లలు సేఫ్ గా తరలించడం జరిగింది. ఆమె అమ్మాయి దొరికిన తర్వాత డీటెయిల్ గా సేకరించిన తర్వాత సాక్ష్యాలు సేకరించడం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు 7 సంవత్సరాలు, మిగతాళ్ళు అంతా 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా ఉన్నారు కాబట్టి 3 పిల్లలు అవన్నీ డీటెయిల్ గా మేము చెప్పడం. కేసు సుమోటో కేసు నమోదు చేయడం జరిగింది. దానివల్ల టీమ్స్ కూడా ఎంక్వైరీకి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత డీటెయిల్ గా స్థానిక క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో MBA ఫ్రెషర్స్ డే ప్రభాత్ 2024 సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీఏలో చేరిన విద్యార్థులు ప్రతినిత్యం కాలేజీకి హాజరై మేనేజ్మెంట్ స్కిల్స్ను అలవర్చుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని అభిలాషించారు. విద్యార్థులు వారి జీవితంలో ప్రధాన భూమిక పోషించిన తల్లిదండ్రులను మర్చిపోవద్దని, వారికి సేవ చేయాలని, వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ విద్యార్థులకు ఒక యాప్టిట్యూడ్ మాత్రమే సరిపోదని యాటిట్యూడ్ కూడా ముఖ్యమని చెప్పారు. అప్పుడే ఉద్యోగాల్లో రాణిస్తారని అన్నారు. నిరంతరం కళాశాలకు హాజరైతేనే విద్యార్థులకు మంచి నైపుణ్యాలు లభిస్తాయని, అందుకోసం తమ ఉపాధ్యాయులు నిరంతర కృషి చేస్తారని, వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని వారి జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వేదప్రకాష్, వివిధ విభాగాధిపతులు, ఎంబీఏ డిపార్ట్మెంట్ పాషం సుధాకర్, ప్రతిమా చావ్లా, ప్రవీణ, భరత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 73వ వారం సందర్భంగా కాలనీలో మురికి కాలువలు శుభ్రం చేసి ఎక్కడా కూడా చెత్త లేకుండా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సుంగే శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలోని 10వ నంబర్ వీధిలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు మురికి కాల్వలను సైతం శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కుక్కెర భూమన్న, సత్యనారాయణ గౌడ్, భూమయ్య, రవి, గణపతి, సాయన్న, మురళి, సాయన్న, పోషెట్టి, సాయినాథ్, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ట్రీట్ నెంబర్ 10లో గల వీధిలో పిచ్చి మొక్కలని మోర్లు శుభ్రత భాగము, ముఖ్యంగా గత వర్షాకాలంలో ఒక రోడ్డు కొట్టుకుపోయింది. ఆ రోడ్డు భాగాన్ని శుభ్రం చేసి యథావిధంగా రోడ్డు కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మా కాలనీలోని ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తాము. అందువల్ల మేము ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మొన్ననే వర్షాకాలంలో ఇక్కడ ఒక రోడ్డు కొట్టుకపోతే అనేక సార్లు చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దానికి ఈరోజు మేమే మా కాలనీ ప్రజలందరం కలిసి ఆ రోడ్డును పూడ్చివేత చేసి ఆ రోడ్డు బాగు చేసుకున్న పరిస్థితి మాకు ఇక్కడ దాపురించింది. దయచేసి ఏదేమైనా కానీ మన ప్రజాపాలన ఏదైతే మా కాలనీ ఉందో ఆ కాలనీలో ప్రజాపాలన పెట్టి మాకు ఈ యొక్క కాలనీకి అభివృద్ధి నిధులు అధికంగా కేటాయించి మా కాలనీ బాగు చేయవలసిందిగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. ఇజ్రాయెల్లో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నీరడి ప్రేమానంద్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాతకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడంతో పాటు క్యాండిల్ ర్యాలీ సైతం నిర్వహించడం జరిగిందన్నారు. అంటరానితనంకు, బానిస బతుకులకు దూరం చేసి వెలుగు పండుగలు నింపిన అంబేద్కర్ను స్మరించడం ఎంతైనా అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ సభ్యులు రతీష్, రాకేష్, సుమన్ కుమార్, ధీరజ్, విజయ్, రాకేష్, ప్రశాంత్, సన్నీ, సూర్య తదితరులు ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి మహాపరినిర్వాణ దివస్ 62వ వర్ధంతి సందర్భంగా ఇజ్రాయెల్లో ఉంటున్న అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు వచ్చి ఇక్కడ ఆయన ఆత్మకు ఘన నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. కొందరు వారి పనుల వల్ల రాలేకపోయారు. ఇక్కడ ఉన్న అంబేద్కర్ బిడ్డలు అందరూ వారి మనసులో కూడా ఆయనకు నివాళులు అర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో 2వ రోజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాఫ్ట్ బాల్ క్రీడలు కొనసాగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, వరంగల్ జిల్లాల క్రీడాకారులు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి నాగమణి తెలిపారు. అలాగే రేపు ఫైనల్లో గెలుపొంది జట్టుకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించడం జరుగుతుందని, అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగమోహన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు సుజాత, వీణా, సంగీత్రావు, సంజీవ్, మల్లేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెల్పి గ్రామంలో బతుకు తెరువు కోసం వచ్చిన మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం మహారాష్ట్ర నుండి వలస వచ్చి
రైతు వద్ద పనిచేస్తున్న దంపతులు ఎప్పట్లాగే నిద్రపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించగా మహిళ జంగం శివకళ రక్తం మడుగులో పడి ఉంది. భర్త కనిపించకుండా పోవడంతో హత్యకు కారణాలు, హంతకుడు ఎవరూ తెలియడం లేదు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ నరేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇడోలి తాలూకా నాందేడ్ జిల్లా బెలకోని గ్రామానికి చెందిన జంగం శివకళ అనే 33 సంవత్సరాల మహిళ తన భర్త అయిన రాజుతో కలిసి పన్నెల్బీరి గ్రామంలో ఇక్కడ ఒకరి వద్ద వ్యవసాయ పనులకు జీతం చేస్తున్నారు. నిన్న రాత్రి భార్యాభర్త ఇద్దరు కూడా భోజనం చేసి ఉన్నారని తెలుస్తున్నది. ఈరోజు మహిళ మర్డర్తో చనిపోయినట్టుగా అనుమానాస్పదంగా స్థితిగా కనబడుతున్నది. వాళ్ళ భర్త అందుబాటులో లేడు. విషయంలో ఆమె తల్లితో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేసి మిగిలిన వివరాలు తెలపడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదిమల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సట్టి అమావాస్య తర్వాత వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆదిమల్లన్న కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతకుముందు 2 రోజులు గ్రామంలో షావ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి అనంతరం రోజు అనగా ఈరోజు ఆదివారం జాతర ఉత్సవాన్ని ఘనంగా జరుపుతామని తెలిపారు. వారం రోజుల పాటు ఆదిమల్లన్న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 9వ తేదీ సోమవారం ఆదిమల్లనకు గ్రామస్తులు, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించుకుంటారు. రాత్రి తెల్లవారుజామున నాగవెల్లి, అగ్నిగుండాలు దున్నడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి పడగల్ గ్రామానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈ జాతర ఉత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు భక్తులు పాల్గొంటారన్నారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని పడిగల గ్రామంలో ఆదిమల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ జాతరను బహు ఉత్సాహంగా జరిగేలా చేస్తున్నారు. మా వెనకాల చూడొచ్చు రథము. ఈ రోజు కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది జావు కార్యక్రమం. చుట్టుపక్కల 4-5 మండలాల నుంచి ప్రజలు వచ్చి చాలా బ్రహ్మాండంగా జరపడానికి కృషి చేసి ఇంత పెద్ద అధిక సంఖ్యలో ప్రజలు హాజరై నిలబడడానికి ప్లేస్ లేకుండా కూడా ఇంతమంది జనం సమకూడి మంచి ఉత్సాహంగా ఆదిమల్లన్న జాతర జరుగుతుంది. ఈ రోజు జాతర జరిగి రేపు శావ అగ్నిగుండము మరి కళ్యాణోత్సవం రేపు జరగను. నైవేద్యంతో సహా రేపు జరుగుతుంది. ఎల్లుండి తిరిగి ఇంటికి వెళ్లడం కార్యక్రమం జరుగుతుంది. మోర్తాడ్ మండల కేంద్రంలోని బద్దంవాడలో ప్రజాపాలన విజయోత్సవాల కరపత్రాలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో విజయాలు సాధించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే సిలిండర్, రైతు రుణమాఫీ, 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, బద్దంవాడ కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం చేసినటువంటి ఒక కార్యక్రమాలు మహిళలకు ఉచిత బస్ ఛార్జీలేనేమి, ఉచిత కరెంటు బిల్లునేమి, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ అనేమి, యువకులకు 50,000 ఉద్యోగులనేమి, రైతులకు 21,000 రుణమాఫీ అయితేనేమి, సన్నఫ్ ధాన్యానికి 500 బోనస్ అయితేనేమి, దీన్ని కార్యక్రమంగా దృష్టిలో పెట్టుకొని మేము ఇంటింటికి తిరిగి ప్రజాపాలన భాగంగా మేము ఇంటింటికి తిరిగి దీన్ని విన్నపించడం జరుగుతుంది. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎల్లవేళలా ప్రజల వెంట ఉంటూ వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటిని పరిష్కారం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. ముప్కాల్ మండలంలోని రెంచెల్ల గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. మండల అధ్యక్షులు మగ్గిడి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు, గ్రామ సీనియర్ నాయకులు, యువజన నాయకులు తదితరులు ఉన్నారు. ఏరుగట్ల గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల కరపత్రాలను డీసీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనుల్లా శివకుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ముద్రించిన పేపర్లను విడుదల చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ఓడిపోయినా కూడా నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ ప్రజల మధ్యలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాసేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. దర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో ఘనంగా మల్లన్న జాతరను భక్తులు నిర్వహిస్తున్నారు. ఈ మల్లన్న జాతరకు 15 రోజుల ముందుగా తగిన ఏర్పాట్లు ప్రతి కుటుంబం నుంచి ఒకరు నిలబడి నిర్వహిస్తున్నాడు. 3 రోజుల పాటు జాతర మొదటి రోజు దేవుని కళ్యాణం, కుంకుమార్చన, యజ్ఞ యాగాదులు, బోనాలు నిర్వహించి చివరి రోజు జాతర నిర్వహిస్తున్నామని, అన్నప్రసాద సత్రం చివరి రోజు నిర్వహిస్తామన్నారు. ఈ జాతర సందర్భంగా గ్రామం నుండి ప్రతి ఒక్కరూ హారతి కర్పూరాలు వెలిగించుకుని డప్పు వాయిద్యాల మధ్య మల్లన్న నిలిచిన సన్నిధానంకి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ దేవుడు తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఉన్న దేవుడు కావున ఈ ఊరి జనం ఇప్పుడు అందరూ ఏకమై ఊరివారు కూడా కలిసి జాతరను నిర్వహించడానికి నడుం కట్టి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం అధ్యక్షుడు బక్కన్న, గణేష్, నాయకులు తదితరులు ఉన్నారు. చిన్నలు పెద్దలు ఎవరికి దయకత్తాలు అందరు మంచికొక చేతి ఎత్తేనే భగవంతుడు గుడి పెద్దగా అవుతుంది. యాడికింత ఒక సంవత్సరము టేపు పెంచుకుంటూ పోతున్నాం. కొద్దిగా మంచిగా చేస్తుండ్రు. మా పిల్లలు చూద్దాం మంచిగా చెయ్యాలని కోరుకుంటున్నారు. మేము ప్రతి సంవత్సరం మల్లన్న పండుగలు చాలా సంతోషంగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేసుకున్నాము. అందరం బోనాలు తీసుకున్నాము. మా గుడి ఇంకా డెవలప్ కావాలి. మీకు తోచిన సహాయం చేయండి. ఈరోజు కూడా మాకు విలేజ్ బాగా హెల్ప్ చేసింది. అందరి సహకారంతో మేము అన్నసత్రము గుడిని డెవలప్ చేసుకున్నాము. మీరు కూడా ఇంకా మాకు పెద్ద గుడి కావాలని ఉన్నది. ప్లీజ్ అందరూ మాకు సహాయం చేయండి. సట్టిలో జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం 15 రోజుల నుంచి ఇక్కడ సేవకి ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. మరి అందులో ఈ 15 రోజుల్లో సంబంధించి 3 రోజుల నుంచి ఇక్కడ పందిరి వేయటము, డెకరేషన్ చేయడము, ఇక్కడ అన్ని డెవలప్మెంటు అన్నసత్రం కోసంకు చూసుకోవడం జరిగింది. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయల అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై డిసెంబర్ 10న చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయల అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, టీబీ, కంటి వెలుగు డబ్బులు వెంటనే చెల్లించాలని పారితోషికం పేరుతో ఆశాలను వెట్టి చాకిరికి గురి చేస్తున్నారన్నారు. ఆశాలకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాపాలన విజయోత్సవాల వల్ల ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలిపాం. సుర్బిర్యాల్లో రైతులు మహిళా సదస్సులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి వ్యాఖ్యలు. పేదరికంలో పుట్టి 3 పిల్లలను అమ్ముకున్న తల్లి, పెట్రోలింగ్లో తల్లిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన ఆర్మూర్ పోలీసులు. వన్నెల్పి గ్రామంలో బతుకు తెరువు కోసం వచ్చిన మహిళ దారుణ హత్య. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బాల్కొండ ఎస్ఐ నరేష్. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సిఐ శ్రీధర్ రెడ్డి. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆదిమల్లన్న జాతర. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.